करीमनगर कलेक्ट्रेट में इतवार को मुनक्किदा जायजा इजलास में कशीदगी देखने को मिली। कांग्रेस एमएलए संजय कुमार और बीआरएस एमएलए पी कौशिक रेड्डी के दरमियान झगड़ा हुआ। वुजरा पूनम प्रभाकर, श्रीधर बाबू और उत्तम कुमार रेड्डी की मौजूदगी में एमएलए के दरमियान गर्मागर्म बहस हुई, जिसमें उन्होंने एक दूसरे को धक्का दिया। पुलिस की मदाखलत और हुजूराबाद के बीआरएस एमएलए पी कौशिक रेड्डी को बाहर ले जाने के बाद सूरत हाल पुरसकून हो सकी। लड़ाई उस वक्त शुरू हुई जब एमएलए संजय कुमार बोल रहे थे और कौशिक रेड्डी ने उनसे पूछा कि आपका ताल्लुक़ किस पार्टी से है। इसके बाद कौशिक रेड्डी बाहर आए और मीडिया से बात की। उन्होंने फंड्स की तफसीलात के बारे में पूछे जाने पर उन पर बदसलूकी का इल्ज़ाम लगाया। उन्होंने कहा कि हुजूराबाद हलके में सिर्फ 50% क़र्ज़े मुआफ़ हुए हैं। उन्होंने मुतालबा किया कि उनके बाकी मानदा क़र्ज़े फौरी तौर पर मुआफ़ किए जाएँ। బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టియాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్టాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా. మళ్ళా మీకోసం కూడా పోరాటం